హాయ్ ఫ్రెండ్స్, శివరాత్రి వచ్చిందంటే చాలామంది భక్తులుగా మారి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసాలుండి రాత్రి జాగారాలు చేస్తారు. అన్ని పండుగలు పగటిపూట జరుపుకుంటే శివరాత్రి మాత్రం రాత్రి జాగారంతో ఉంటారు. అన్ని పండుగలలో వెజ్ నాన్ వెజ్లో రకరకాల పదార్థాలు చేసుకొని తింటే శివరాత్రి రోజు మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం కేవలం కొన్ని పండ్లు పాలు మాత్రమే తాగి నైట్ మొత్తం మేల్కో ఉంటారు. అసలు శివరాత్రి ఎలా వచ్చింది, దీనిపై ఎన్ని కథలు ఉన్నాయి అన్నీ తెలుసుకుందాం. మరియు శివరాత్రి రోజు పాటించవలసిన ముఖ్యమైన 3 పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా లింగోద్భవ కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు, అసలు లింగోద్భవం అంటే ఏంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, శివరాత్రి ఎలా వచ్చింది, ఎలా ఏర్పడింది అనే ఉన్న కథలలో ఫస్ట్ ముఖ్యమైనది మనం దాని గురించి తెలుసుకుందాము. దీని ప్రకారం బ్రహ్మ విష్ణువులకు ఏదో ఒక విషయంలో మాట పెరుగుతుంది. ఇద్దరిలో ఎవరు గొప్ప అని, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు తేల్చుకోలేక ఆ మాట తారాస్థాయికి ఏరుకుంటుంది. ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగం అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్తాడు. మరోవైపు బ్రహ్మ తన హంసవాహనానికి ఆకాశమంతా తిరగడం ప్రారంభిస్తారు. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోతారు. చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరు కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నామని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదంతో ఉన్న దాన్ని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజ రూపంతో వివరించి చెప్తాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయ్యిందంటని చెప్పి ఒక పురాణ కథన ద్వారా మనకు తెలుస్తుంది. ఇంకో కథ గురించి చూసుకుంటే ఇది బాగా పాపులర్ అయింది, మనకు తెలిసింది. ఆ మహాశివుడు ఈరోజే అవతరించిండు. ఆయన ఆ జగన్మాత అయిన పార్వతీదేవిని ఈరోజే వివాహం ఆడిండు కాబట్టి ఆ శివపార్వతుల పెళ్లి రోజు కాబట్టి శివరాత్రి అయ్యింది అంటని చెప్పి ఒక కథనం ఉంది. మరొక ముఖ్యమైన కథనం క్షీరసాగర మథనం. పురాణ కాలంలో దేవతలకు రాక్షసులకు మధ్య గొడవ జరుగుతుంటే రాక్షసులదే కొంచెం పైచేయి ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మ శివుడు వాళ్ళందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్తారు. వాళ్ళ యొక్క కష్టాలన్నీ చెప్పుకుంటారు విష్ణువుకు. అంతా విన్న విష్ణువు ప్రస్తుతం రాక్షసులు బలంగా ఉన్నారు కనుక వారితో కలహానికి పూనుకోవద్దని క్షీరసాగర మథనమే పరిష్కారం అని చెప్తాడు. సముద్రాన్ని చిలికేందుకు మందార పర్వతాన్ని కవ్వంగా, వాసుకి సర్పాన్ని తాడుగా ఉపయోగించమని సూచించాడు. క్షీర సముద్ర మథనం పూర్తయ్యాక వచ్చే అమృతాన్ని సేవించి బలాన్ని పుంజుకోమని, క్లేశాలు రాక్షసులకు మిగులుతాయని భవిష్యత్తును వారి కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. అది విని సంతోషించిన దేవతలు అమృతం కోసం క్షీరసాగర మథనానికి పూనుకుంటారు. ఈ కథ భాగవతంలో, రామాయణ బాలకండలో, మహాభాగవతం ఆది పర్వంలో కొన్ని పురాణాల్లో లిఖితమైంది. క్షీరసాగర మథనంలో అమృతం కంటే ముందు హాలాహలం ఉద్భవించింది. దాన్ని ఏం చేయాలో వీళ్ళకు బోధపడలేదు. ఎందుకంటే అది కింద వాడేస్తే మొత్తం ప్రపంచమంతా విషమైపోతుంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. దాన్ని ఏం చేయాలో బోధపడక దేవతలు ఆందోళన చెందుతుంటారు. దేవతలందరూ ఆందోళన పడుతుంటే శివుడు బాగా ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించడానికి గరళాన్ని ముద్దలా చేసి అమాంతం మింగేస్తాడు. అయితే ఆ విషాన్ని మింగిన శివుడు కడుపులోకి పోకుండా కంఠంలోనే ఉంచుకుంటాడు. అట్లా నీలకంఠుడు గరళకంఠుడుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ రోజు రాత్రి శివుడు విషాన్ని మింగిన తర్వాత నిద్రపోతే ఆ విషం శరీరం అంతా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఆ శివుడికి నిద్ర రాకుండా దేవతలందరూ ఏకదాటిగా ఆడుతూ పాడుతుంటారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడి పాడిన 5 జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఉపవాసం జాగరణలతో భక్తులు శివారాధన చేస్తారు. ఈ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రిగా పేరుగాంచింది. కానీ ఇంకో కథనం ప్రకారం సన్యాసులకు మాత్రం ఈ రోజు ఆయన కైలాస పర్వతంలో ఒకటైన రోజు, అంటే కైలాస పర్వతంలో కలిసిపోయిన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో పర్వతంలా అయిపోయాడు. కానీ యోగా సాంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు. యోగా శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆది గురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తర్వాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు. ఇతిహాసాలను పక్కన పెడితే ఈరోజు ఇంకా రాత్రికి యోగా సాంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యత ఆధ్యాత్మిక సాధకునికి ఇది కల్పించే అవకాశాల వలన వచ్చింది.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో దశల అధ్యయనం తర్వాత ఈ రోజును మీకు ఏమని నిరూపిస్తున్నారంటే మీకు జీవంగా తెలిసిన ప్రతిదీ, మీకు తెలిసిన ప్రతి పదార్థం, ఇంకా ఉనికి, మీకు తెలిసిన జగత్తు, ఇంకా పాలపుంతలు ఇవన్నీ కూడా కేవలం ఒకే శక్తి వివిధ లక్షల రూపాల వ్యక్తీకరణ అని ఈ శాస్త్రీయ వాస్తవం ప్రతి యోగిలో ఒక అనుభవపూర్వక వాస్తవికత. యోగి అనే పదానికి అర్థం ఈ ఉనికి యొక్క ఏకత్వాన్ని గ్రహించిన వాడని, అందుకనే శివుణ్ణి ఆదియోగి అని పిలుస్తారు అంటని చెప్పి ఇదొక కథనం ఏర్పడింది. అయితే ఈ కథనం పురాణాలు, ఇతిహాసాలు మాదిరిగా కాకుండా విజ్ఞాన శాస్త్రం ద్వారా, పరిశోధనల ద్వారా ఏర్పడిందంటని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇంకొక కథ ఉంది. అదేంటంటే అమావాస్యకు ముందు కేతువు ప్రభావంతో చంద్రుడు బలహీనంగా ఉండడం వల్ల భూమి మీద ఉన్న జీవులపైన కేతువు ప్రభావం ఉంటుంది. దాంతో ఆహారపు అలవాట్లపైన ప్రభావం పడి జీర్ణశక్తి తగ్గిపోయి మానసికంగా సంయమనం కోల్పుతారు. ఉద్వేగాలకు లోను కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఉపవాసంతో పరమేశ్వరుడిని పూజిస్తే ఇవన్నీ అదుపులో ఉంటాయని, రాహుకేతు గ్రహ దోషాల ప్రభావం కూడా పడదని భక్తులు నమ్ముతుంటారు. పూజలకు తోడు అన్నదానం, జలదానం, వస్త్రదానం, గోదానం చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం శివరాత్రి ఎట్లా ఏర్పడింది అనే కథనాలు తెలుసుకున్నాము. ఇప్పుడు లింగోద్భవ కాలం అంటే శివరాత్రి రోజు రాత్రి 11:30 నుంచి 1 గంటల మధ్య, అంటే గంటన్నర సేపు శివుని అభిషేకం చేస్తూ పూజించాలి. అట్లా శివుడు ఆ లింగోద్భవ సమయంలోనే ఉద్భవిస్తాడు. ఆ టైంలో మనము ఆ భక్తి శ్రద్ధలతోటి శివుణ్ణి అభిషేకం చేస్తూ పూజిస్తే మంచి ఫలితం ఉంటుందంటని చెప్పి ఈ లింగోద్భవ కాలం ప్రకారం తెలుస్తుంది. ఫ్రెండ్స్, శివరాత్రి రోజు పాటించవలసిన ముఖ్యమైన 3 పద్ధతులు అంటే, ఒకటి ఉపవాసం ఉండడము, శివరాత్రి రోజు ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఉపవాసం ఉండడము, రెండవది జాగరణ చేయడము, మూడవది జాగరణ అంటే సినిమాలు చూస్తూ వేరే ఆడుతూ పాడుతూ కాకుండా భక్తి శ్రద్ధలతోటి శివుని అభిషేకం చేస్తూ పూజిస్తూ ఉంటే దానికి ఒక ముఖ్యమైన ఫలితం ఉంటుంది అంటని చెప్పి పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.